అభివృద్ధి సంక్షేమం సంగతేమో గాని ప్రజాధనం దుర్వినియోగాన్ని మాత్రం వైసీపీ నేతలు కొత్త పుంతలు తొక్కించారు. జగనన్న ఇళ్లకు స్థలం సేకరణ పేరుతో మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడం ఒక ఎత్తైతే, ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టే నిర్మాణాలకు దారి తెన్ను లేని భూములు కొనుగోలు చేయడం మరో కొత్త ఎత్తు. విస్మయానికి గురి చేసే ఆ ఉదంతమేంటో చూద్దాం. ఏలూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని ఇష్టారీతిన దుర్వినియోగం చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడిన నాటి అధికారులు అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు చెప్పారని న్యూజివీడు మండలం దిగవల్లిలో దారితెన్ను లేని భూమి ఒకటి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో కోట్లాది రూపాయల వ్యయంతో 132/33 kV 132/33 kV విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం చేపట్టారు. తీరా దాంట్లోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఆ నిర్మాణం కాస్త మధ్యలోనే ఆగిపోయింది. విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం కోసం తీసుకొచ్చిన విలువైన పరికరాలన్నీ నిరుపయోగంగా మారాయి. భూముల కొనుగోలు మాటున గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కమిషన్లు దండుకుని ఎవరికి వారు మిన్నకుండిపోగా కోట్లాది రూపాయల నిధులకు సార్థకత లేకుండా పోయింది. ₹30 కోట్లకు పైగా వెచ్చించి విద్యుత్ ఉపకేంద్రం నిర్మించేటప్పుడు దాన్ని చేరుకునేందుకు ప్రధాన రహదారి నుంచి మార్గం ఉందా లేదా, ఇరుగు పొరుగు నుంచి అభ్యంతరాలేమైనా ఉన్నాయా అనే కనీస విషయాలేవీ పట్టించుకోలేదు. ₹1.5 కోట్లతో 6 ఎకరాల భూమి కొనుగోలు చేసి అందులో హడావిడిగా నిర్మాణ పనులు మొదలెట్టేశారు. పనులు తుది దశలో ఉండగా లోపలికెళ్లేందుకు దారి లేదని తెలిసింది. పొలాల్లో నుంచి వాహనాలను అనుమతించేది లేదని రైతులు తేల్చి చెబితే గాని యంత్రాంగానికి అసలు విషయం బోధపడలేదు. అంతటితో ఆ నిర్మాణాన్ని అలా అసంపూర్తిగా వదిలేశారు. సబ్స్టేషన్ నిర్మాణం కోసం తీసుకొచ్చిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, కంట్రోల్ ప్యానెళ్లు, కేబుళ్లను భద్రపరచకుండా ఆరుబయటే వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అసంపూర్తి నిర్మాణం న్యూజివీడు ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి రాగా ఆయన ఈ మధ్య అధికారులను పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. దారి కోసం కావలసిన 30 సెంట్ల స్థలాన్ని రైతు నుంచి కొనుగోలు చేసి సమస్య పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. దీంతో ఓ రైతు నుంచి ఆ మేరకు భూమి కొనుగోలుకు నిర్ణయించారు.